హాయ్ హలో బాగున్నారా? చూసారా చిన్న చిన్న దోసకాయలు 2 కాసినాయి మా గార్డెన్లో ఈ సంవత్సరం. అలాగే వేరే రకం ఒక పెద్ద దోసకాయ కూడా వచ్చింది. ఈ 3 కలిపి నేను పచ్చడి చేసి చూపిస్తానండి. ఇండియాలో అయితే దోసకాయలు ఎప్పుడంటే అప్పుడు దొరికితే పచ్చడి చేసుకోవచ్చు. ఇక్కడ మాకైతే అస్సలు దొరకవు. ఎలాగోలాగ పండించాం 2. వీటితో పచ్చడి చేసి చూపిస్తాను, ఓకేనా? ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పెద్ద దోసకాయ ఒకటి, అవి చిన్నవి 2. ఇంకా వీటిలోకి మా గార్డెన్లో కాసినటువంటి వంకాయ ఒకటి, చూసారా ఎంత బాగుందో. ఈ పచ్చిమిరపకాయలు కూడా మా గార్డెన్లోవి, టొమాటో కాదు. అలాగే కొద్ది కొత్తిమీర, ఇవి కూడా బయట నుంచి తెచ్చుకున్నాం. దీంట్లో కొంచెం అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, ఇవేనండి. చాలా సింపుల్. ముందుగా గిన్నెలో నూనె వేసుకుని వేడెక్కాక పచ్చిమిరపకాయలు 2గా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పేలుతాయి. దాంట్లోనే కొద్దిగా చింతపండు, ఈ వంకాయ చూసారా ఎంత లేతగా ఉందో. దీన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం కలిపి గిన్నెలో వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగాక మనం దోసకాయ ముక్కలు కూడా కొంచెం సగం పచ్చిగా ఉంచుకోవాలి, కొన్ని ఇందులో వేసి వేయించుకోవాలి. మొత్తం అన్నీ వేస్తే పచ్చడి మెత్తగా అయిపోయి నీరుగా టేస్ట్ బాగోదు. కొన్ని వేసుకోవాలి. అలాగే ఒక టమాటో కూడా వేసి ఇందులో మగ్గిస్తాను అనమాట. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొత్తిమీరలో కాడల వరకు ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. లేతగా ఉన్నది ఆకులెల్లా మనం పచ్చడి మిక్సీ వేసుకున్న తర్వాత వేసుకోవాలి. ఇవి మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్నాం కదా దోసకాయ ముక్కలు, అవి సగం వేసుకోవాలి. మొత్తం వేసుకుంటే పచ్చడి పలచగా అయిపోతుంది. సగం వేసుకొని అవి మగ్గించుకోవాలి. ఇవి తడిపోయే వరకు మగ్గించుకోవాలి. ఎక్కువగా నీళ్ళు ఉంటే మనకు పచ్చడి పలచగా ఉంటుంది, ఓకేనా? ఇవి సగం వేసుకొని మొత్తం అన్నీ కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడే కొత్తిమీర కాడలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అవి కూడా మగ్గిపోతాయి. ఈ పచ్చడి మనం బాగా ఫ్రై లాగా ఏమీ చేసుకునే అవసరం లేదండి. ఇవి మూత పెట్టి మగ్గించుకుంటే మనకు తడిపోయింది అనుకోండి, పచ్చడికి రెడీ అయిపోతాయి. చూసారా ఇట్లా పొడి పొడిగా రావాలి, నీళ్ళు లేకుండా. ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. మిక్సీ గిన్నెలోకి తీసుకుంటున్నాను. మళ్ళీ నేను ఇదే గిన్నెని వాడతాను. ఇప్పుడు మిక్సీ గిన్నెలో చల్లారినాక ఉప్పు, ఇంకా జీలకర్ర, అలాగే వెల్లుల్లిపాయలు, ఒక చిన్న ముక్క అల్లం, ఇవన్నీ వేసి మిక్సీ వేసేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో నేను కొద్దిగా నూనె వేసుకొని పచ్చడి తాలింపుకి రెడీ చేస్తాను. నూనె వేసుకున్నాక కొద్దిగా కాగినాక ఎండుమిరపకాయలు, ఇంకా జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. కొద్దిగా పసుపు, కరివేపాకు, ఇంకా ఇంగువ, ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం మిక్స్ వేసుకున్న పచ్చడి కలిపేసుకోవాలి ఇందులో. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా పచ్చి ముక్కలు, దోసకాయ ముక్కలు, అవి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి. ఇంకా మనం చివరిగా ఉప్పు చూసుకొని సరిపోతే వేసుకోవాలి. కొత్తిమీర ఉంది కదా మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నది, ఆ కొత్తిమీర పైన చల్లుకొని తీసేసుకోవడమేనండి. సూపర్ టేస్టీ, అద్దరిపోయే రుచితో దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇదే విధంగా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేస్టీ యమ్మీ దోసకాయ పచ్చడి రెడీ.